మధ్యప్రాచ్యంలో పరిస్థితి రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతుంది. తాజాగా ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర క్షిపణి దాడులు చేసింది. ఈ దాడుల్లో టెల్ అవీవ్ సహా పలు నగరాలలో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. నివాస ప్రాంతాలు, వాహనాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అత్యవసర సేవలు అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతూ ఉన్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇరాన్ సామర్థ్యం పూర్తిగా దెబ్బతిన్నది అని ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే ఈ దాడులు జరిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమవుతున్నాయి. మధ్యప్రాచ్యంలో పరిస్థితి రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతుంది. తాజాగా ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర క్షిపణి దాడులు చేసింది. ఈ దాడుల్లో టెల్ అవీవ్ సహా పలు నగరాలలో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. నివాస ప్రాంతాలు, వాహనాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అత్యవసర సేవలు అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు కొనసాగుతున్నాయి. ఇరాన్ సామర్థ్యం పూర్తిగా దెబ్బతిన్నది అని ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే ఈ దాడులు జరిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమవుతున్నాయి. עכשיו נפל פה בפתח תקווה, פה, ליד הבית שלי. תראה איזה נזק, עכשיו פתאום באו... ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమ ఆసియా దద్దరిల్లుతోంది. ట్రంప్ ప్రకటించిన 5 రోజుల విరామ ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు. ఇరు దేశాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఓవైపు డ్రోన్లు, మిసైళ్లతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతూ ఉంటే, అటు ధీటుగా ఎదుర్కొంటూ ప్రతిదాడులు చేస్తోంది ఇరాన్. పశ్చిమాసియాలో యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 5 రోజుల విరామం ప్రకటించినా మిత్రదేశం ఇజ్రాయెల్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. మంగళవారం ఇరాన్పై పెద్ద ఎత్తున దాడులతో విరుచుకుపడింది. ఇరాన్ కూడా ధీటుగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ప్రతిదాడులకు దిగింది. అంతేగాక పూర్తి విజయం సాధించేదాకా పోరాడుతూనే ఉంటామంటూ ఇరాన్ సైన్యం కుండబద్దలు కొట్టింది. దీనికి తోడు అమెరికా కూడా వేలాది మంది మెరైన్ సైనికులను గల్ఫ్కు పంపిస్తోంది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇప్పట్లో సమసిపోయే పరిస్థితులు కనిపించట్లేదు. దీనికి తోడు ట్రంప్ పేర్కొన్న చర్చలు మంగళవారం ఏ మేరకు పురోగతి సాధించాయన్న దానిపై కూడా పెద్దగా స్పష్టత లేకుండా పోయింది. ప్రస్తుతానికి అమెరికా, ఇరాన్ నడుమ విశ్వాస కల్పన చర్యలు కొనసాగుతున్నట్టు ఈజిప్ట్ వెల్లడించింది. ఇరాన్లోని ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా మంగళవారం భారీ స్థాయిలో దాడులు కొనసాగించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. రాజధాని టెహ్రాన్ ఉత్తర ప్రాంతంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. దాడుల్లో 2 ఇంధన క్షేత్రాలు భారీగా దెబ్బతిన్నట్టు ఇరాన్ పేర్కొంది. లెబనాన్పై కూడా ఇజ్రాయెల్ దాడులు చేసింది. బీరూట్ దక్షిణ శివార్లలో హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ స్థావరాలే లక్ష్యంగా క్షిపణుల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఇజ్రాయెల్లో మృతుల సంఖ్య 16కు పెరిగింది. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులకు బలైన వారి సంఖ్య 1000 దాటింది. ఇక ఇరాన్లో ఇప్పటిదాకా 1500 మందికి పైగా మరణించారు. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైకి పలు దఫాలుగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. దాంతో టెల్ అవీవ్ నగరంలో భారీ విధ్వంసం జరిగినట్టు తెలుస్తోంది. 100 కిలోలకు పైగా బరువున్న వార్హెడ్ సిటీ సెంటర్ సమీపంలోని వీధిపై పడింది. ఒక అపార్ట్మెంట్తో పాటు పలు భవనాలు దెబ్బతిన్నాయి. ఇరాన్ డ్రోన్ దాడులతో కువైట్లో విద్యుత్ సరఫరా లైన్లు దెబ్బతిన్నాయి.
సౌదీ అరేబియా తూర్పు ప్రాంతంలోని చమురు క్షేత్రాలపై కూడా ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. పలు డ్రోన్లను తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూల్చివేసినట్టు యుఏఈ ప్రకటించింది. బహ్రెయిన్లోని తమ డేటా సెంటర్లో కార్యకలాపాలకు డ్రోన్ దాడులతో అంతరాయం కలిగినట్టు అమెజాన్ సంస్థ వెల్లడించింది. మరోవైపు పశ్చిమాసియాలో సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిస్థితులు నెలకొనాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు త్వరగా సమసిపోవాలని, అందుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మోదీతో మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియా యుద్ధంతో పాటు ప్రధానంగా హర్మూజ్ జలసంధి విషయం తాజా పరిణామాలపై వారు చర్చించుకున్నారు. స్వేచ్ఛయుత నౌకాయానానికి వీలుగా హర్మూజ్ను తక్షణమే తెరవాలని తేల్చి చెప్పారు మోదీ. ఇరాన్ అమెరికా మధ్య ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పెంటగాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన 82వ ఎయిర్ బోర్న్ డివిజన్కు చెందిన 3,000 మంది పారాట్రూపర్లను తక్షణమే గల్ఫ్ ప్రాంతానికి తరలిస్తోంది. కేవలం 18 గంటల్లోనే ప్రపంచంలో ఎక్కడికైనా చేరుకోగల సామర్థ్యం ఉన్న ఈ ఎలైట్ ఫోర్స్ రంగంలోకి దిగడం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను చర్చకు దారితీస్తోంది. పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఇరాన్తో నెలకొన్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో అమెరికా తన సైనిక బలగాలను భారీగా మోహరిస్తోంది. నార్త్ కరోలినాలోని పోర్ట్ బ్రాగ్ నుంచి సుమారు 3,000 మంది సైనికులు గల్ఫ్ దేశాలకు పయనమయ్యారు. ఇరాన్కు చెందిన అత్యంత కీలకమైన కార్గ్ ఐలాండ్ చమురు ఎగుమతి కేంద్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకునే వ్యూహంలో భాగంగానే ఈ మోహరింపు జరుగుతోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ చర్యలపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు పర్షియన్ గల్ఫ్లో చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తోందన్న భయాలు నెలకొన్నాయి. ఇదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ఈ ముప్పును అడ్డుకునేందుకు తమ మిత్ర దేశాల రక్షణ కోసం అమెరికా ఈ ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఫోర్స్ ను రంగంలోకి దించుతోంది. ఇప్పటికే వేల సంఖ్యలో ఉన్న అమెరికా మెరైన్లకు ఈ 3,000 మంది అదనపు సైనికులు తోడవనున్నారు. ఇది కేవలం రక్షణ కోసమేనని పెంటగాన్ చెబుతున్నప్పటికీ ఏ క్షణంలోనైనా ఏదైనా జరగవచ్చు అన్నట్టుగా గల్ఫ్ తీరం ఉరుముతోంది. పశ్చిమ ఆసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ఇప్పుడు ప్రపంచాన్ని ఇంధన సంక్షోభం వైపు నెడుతూ ఉన్నాయి. అంతర్జాతీయ చమురు మార్కెట్లు కుదేలవుతూ ఉన్నాయి. ఇప్పటికే ఫిలిప్పీన్స్ ఇంధన ఎమర్జెన్సీ ప్రకటించగా బంగ్లాదేశ్లో పెట్రోల్ బంకులు మూతపడుతూ ఉన్నాయి. సరఫరా గొలుసు దెబ్బతినడంతో గ్లోబల్గా ఇంధన సంక్షోభ భయం మరింత పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు చమురు సరఫరాపై అనిశ్చితిని పెంచుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఫిలిప్పీన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇంధన నిల్వలు తగ్గిపోవడం, ధరలు పెరగడంతో జాతీయ ఇంధన ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ ఎమర్జెన్సీ ఏడాది పాటు అమల్లో ఉండనుంది. యుద్ధ ప్రభావంతో ఇంధన ఎమర్జెన్సీ ప్రకటించిన తొలి దేశంగా ఫిలిప్పీన్స్ నిలిచింది. ఇంధన ఎమర్జెన్సీ కింద కమిటీని ఏర్పాటు చేసిన ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఇంధనం, ఆహారం, మందులు, రవాణా వంటి కీలక రంగాల సరఫరాను పర్యవేక్షించనుంది. ఇక బంగ్లాదేశ్లోనూ ఇదే పరిస్థితి. రాజధాని ఢాకా, చిట్టిగాంగ్ నగరాల్లో పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు అల్లాడుతున్నారు. సరఫరా నిలిచిపోవడంతో వందలాది పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. తెరిచి ఉన్న కొద్ది బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు క్యూలో నిలుస్తున్నాయి. గంటల తరబడి వేచి ఉన్న ఇంధనం దొరుకుతుందన్న గ్యారెంటీ లేకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. డీజిల్ కొరత కారణంగా బంగ్లాదేశ్లో ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతింది. దీనివల్ల నిత్యావసర వస్తువుల సరఫరా దెబ్బతిని ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రపంచాన్ని ఇంధన సంక్షోభం దిశగా నెడుతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు అత్యవసర చర్యలు చేపట్టగా మరికొన్ని దేశాలు అప్రమత్తంగా పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. రాబోయే రోజుల్లో గ్లోబల్ ఇంధన పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.